ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, మేమందరం నిత్యత్వాన్ని పొందుకోవాలి. ఈ మరణానంతరం ఉన్న అనిత్య జీవం మాకు కావాలి నాయన. ఇదిగో మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మాకు సహాయం దయచేయండి. మీ కృప కొరకై, మీ సహాయం కొరకై మీ పాదాలు పట్టుకొని బ్రతిమాలుతూ ఉన్నాం. అయా, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. అయ్యా, ఏ బిడ్డకు అవసరమైన విషయాలు నా బిడ్డతో మాట్లాడగలిగిన దేవుడు కదా. మా అందరితో మీరు మాట్లాడి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీరు మాత్రమే మాట్లాడండి. మనుషుల మాటలు నిరర్ధకం, అవి ఏమాత్రం కూడా ఉపయోగం కాదు. కానీ మీరు మాట్లాడితే నాయన మా జీవితాల్లో మేలు కలుగుతుంది. మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనం ఈరోజు వాక్య భాగంలో ధ్యానం చేసుకుంటున్న అంశం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. మెసేజ్ టైటిల్ ఏంటంటే ఫిలిప్పు వర్సెస్ గారడి సీమోను. ఫిలిప్పు వర్సెస్ గారడి సీమోను. ఎందుకు ఈ టైటిల్ అంటే, ఈ అధ్యాయంలో ఫిలిప్ యొక్క పరిచర్యను మనం చూస్తాం. ఇశ్రాయేలు, యెరూషలేములో మనం గత వాక్య భాగాల్లో చెప్పుకున్న ఆ సౌలు, పౌలుగా మారిన పాత సౌలు సంఘాన్ని చిత్రహింసలు చేశాడు. చాలా భయంకరమైన గందరగోళమైన పరిస్థితులు, భయానకమైన పరిస్థితుల్ని సృష్టించాడు. అందిన కాడికి పట్టుకుని వారిని ఈడ్చుకుపోయి వారిని హింసించాడు. అలాంటి పరిస్థితుల్లో ఫిలిప్పు యెరూషలేము నుంచి చాలామంది ఇశ్రాయేలీలు, చాలామంది దేవుని నమ్ముకున్నవారు అక్కడి నుంచి చెదిరిపోయారు, వేరు ప్రాంతాలకు తరలిపోయారు. ఆ క్రమంలో ఫిలిప్పు యెరూషలేము నుంచి సమరయ ప్రాంతాలకు వెళ్ళాడు. అక్కడ కూడా తను వదలక, విడవక, వెనుదీయక దేవుని పని చేస్తూనే ముందుకు కొనసాగాడు. అక్కడ యేసుక్రీస్తు గురించి ప్రకటించడం, యేసుక్రీస్తు పేరిట అనేక మందికి మేలు చేయట, అనగా అనేక మంది వ్యాధులు స్వస్థపరచడం, దురాత్మల నుంచి అనేక మందిని విడిపించడం, కుంటివారు నడవడం, పక్షవాయు కలిగిన వారు నడవడం ఇత్యాది అద్భుతమైన కార్యాలను జరిగిస్తున్నప్పుడు అనేక మంది సమరయ స్త్రీలు, సమరయ పురుషులు, అనగా ఆ ప్రాంతంలో ఉన్న స్త్రీలు, పురుషులు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందారు. ఇదంతా అక్కడున్న గారడి సీమోను చూశాడు. సీమోను ఏం చేస్తూ ఉండేవాడంటే, ఈ గారడి సీమోను అక్కడ గారడీలు చేస్తూ, గారడీలు అంటే మ్యాజిక్, అద్భుతాలు, ఏదో ఒక తనకి తోచిన విద్య, తనకి తెలిసిన విద్యను ఉపయోగించి గారడీలు చేస్తూ ఉండేవాడు. గారడీ సీమోను కూడా మరి ఇలాంటి కార్యాలు, చిన్న చిన్న కార్యాలు చేయగలిగేవాడు. ఎందుకంటే ఆ ప్రాంతం వాసులు దేవుని శక్తి ఇతనిలో ఉంది అని నమ్మారు. నమ్మి ఈ గారడి సీమోను యందు ఆ సమరయులు లక్ష్యం ఉంచారు అప్పటికే. అంటే ఈ గారడి సీమోను ఒక ఉన్నతమైన, ప్రత్యేకమైన దైవశక్తి కలిగిన వ్యక్తిగా ఆ సమరయ ప్రాంతంలో చలామణిగా ఉన్నాడు. ఫిలిప్ వెళ్ళాడు. ఫిలిప్పు ఆ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు అక్కడ జరుగుతున్న అద్భుతాలను చూసి సమరయులు ఆశ్చర్యపోవడమే కాదు, ఈ గారడి సీమోను కూడా ఆశ్చర్యపోయాడు. అరే, నేను ఫాలో అయ్యే లాజిక్ అయితే ఇది, ఇతను అలాంటి లాజిక్ ఫాలో అవ్వకుండానే ఒక బెస్ట్ సొల్యూషన్ దేవుని ద్వారానే కలుగుతుంది, ఇదేదో ఇది నాకు కావాలని తను, నేను కూడా బాప్తిసం పొందుతాను, నేను నమ్ముతున్నానని క్రీస్తు యేసును నమ్మి ఆ యొక్క స్త్రీలు, పురుషులతో పాటు బాప్తిసం పొంది ఈ ఫిలిప్ని క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాడు. అంటే దగ్గరుండి పరిశీలన చేస్తున్నాడు. ఇప్పుడు గారడి సీమోనికి కావాల్సింది ఏంటంటే, ఈ ఫిలిప్లో ఉన్న శక్తి ఆ గారడి సీమోనికి కావాలి. దేనికి కావాలి అనేది గారడి సీమోన్ ఉద్దేశం అంటే, ప్రజలకు మేలు చేయడానికి, దేవుని పని జరిగించడానికి, దేవుని కొరకు ఆత్మలను రక్షించడానికి కాదు. తన వ్యక్తిగత స్వలాభం కోసం, తన వ్యక్తిగత గుర్తింపు కోసం కోరుకుని ఉండొచ్చు. లేకపోతే ఒక షార్ట్ కట్లో ఇంకేమైనా అవకాశం ఉంటుందా అని పరిశీలన చేయొచ్చు. ఎందుకు ఆ ఫిలిప్ అంత క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాడు?
ఎక్కడ అర్థమవుద్దంటే, యోహాను, పేతురులు, సమరయులు చాలామంది యేసుక్రీస్తుని విశ్వసించారని, బాప్తిసం పొందారని తెలుసుకొని వారి మీద చేతులుంచి పరిశుద్ధాత్మ నింపుదల వారికి కలుగునట్లు వారి కొరకు ప్రార్థించాలని, ఆ పరిచర్యలో పాలు పంపులు పొందాలని యెరూషలేము నుంచి ఈ సమరయ ప్రాంతానికి పేతురు, యోహానులు వస్తారు. పేతురు, యోహానులు అనేక మంది మీద చేతులుంచి వారు పరిశుద్ధాత్మను పొందుకోవాలని వారు ప్రార్థిస్తున్నప్పుడు, ఈ ఫిలిప్పు ఉన్నాడు చూసారా, ఈ ఫిలిప్పు వెళ్ళి నేను కూడా అద్భుతాలు చేసేటట్లు, నేను కూడా దయ్యాలను వెళ్ళగొట్టేటట్లు, నేను కూడా అలాంటి గొప్ప కార్యాలు చేసేటట్లు, నాకు కూడా ఆ వరం వచ్చినట్లుగా మీరు నా కోసం నా మీద చేతులుంచి మీరు ప్రార్థన చేయాలి, దానికి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా, ఇదిగో డబ్బు అని చెప్పి అప్రోచ్ అయ్యాడు. ఎవరు? గారడీ సీమోన్. ఈ గారడీ సీమోన్ అప్రోచ్ అయిన దాన్ని బట్టి ఈ పేతురు, యోహానులు ఏం చేస్తారంటే, ఇది నువ్వు డబ్బుతో కొనాలనుకున్నావు, దేవుని ఎదుట నీ హృదయం సరిగ్గా లేదు కాబట్టి నీవు క్షమింపబడినట్లుగా దేవుని ప్రార్థించు, మారు మనసు పొందు, ఒకవేళ దేవుడు నీ హృదయాలోచనల్ని క్షమిస్తాడేమో అని చెప్పి ఈ గారడీ సీమోన్తో పేతురు, యోహానులు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు చెప్పబడిన ఈ యొక్క ఉపోద్ఘాతంలో ఫిలిప్పు అద్భుతమైన పరిచర్య జరిగిస్తున్నట్లుగా, అలాగే గారడీ సీమోను కూడా తను కొన్ని అద్భుతాలను దేవుని శక్తి లేకుండానే, దేవుని శక్తి లేనప్పుడే తాను దైవశక్తితో నింపబడక మునిపే కొన్ని గారడీలు, కొన్ని అద్భుత కార్యాలు చేసినట్లుగా, ఫిలిప్పు చేసిన అద్భుత కార్యాలు కూడా ఆ గారడీ సీమోనుని ఆకర్షించినట్లుగా, ఆ గారడీ సీమోను ఫిలిప్పులాగా అయిపోవాలని దురాశ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరొక అంశాన్ని కూడా ఈ అధ్యాయంలో చూడొచ్చు. ఎందుకంటే ఫిలిప్పు ద్వారా దేవుడు చేసిన పరిచర్య కానీ, దేవుని శక్తిని కానీ మనం అర్థం చేసుకోవాలంటే, ఇథియోపియా దేశం, ఇక్కడ మనకి బైబిల్లో ఇథియోపియా, గాజా, యెరూషలేము కనిపిస్తున్న ఈ పేర్లు. అలాగే ఇథియోపియా రాణి కందాకే, ఇథియోపియా రాణి, ఈ కందాకే అంటే ఇథియోపియాని పరిపాలించిన రాణి కందాకే. ఈ కందాకే క్రింద మంత్రి, ఈ కందాకే క్రింద మంత్రి నపుంసకుడు, ఐథియోపియుడైన నపుంసకుడు. ఈ యొక్క సందర్భాలు, ఆ ప్రాంతాలు, దేశాల పేర్లు, అలాగే మనుషుల పేర్లు, ఇవన్నీ వాస్తవమైనవి, ఇవన్నీ కల్పితాలు కావు. పరిశుద్ధ గ్రంథం అద్భుతమైన సత్యం కలిగినది. ఎందుకంటే మనం విశ్వసించినప్పుడు, మీరు విశ్వసించినప్పుడు, నేను విశ్వసించినప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు చూడగలుగుతాం. యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో, వారి హృదయంలో నిజముగా విశ్వసిస్తారో, ఆయన దేవుడని, ఆయన మేలు చేయగల సమర్థుడని ఆయన వైపు కనులెత్తి చూస్తారు. ఒక దాసి యజమానుని చేతుల తట్టు చూచినట్లుగా దేవుని తట్టు ఎవరైతే చూస్తారో వారి జీవితాల్లో ఖచ్చితంగా దేవుని నుంచి ఈవుల్ని, మేలుల్ని, కార్యాలను పొందుకుంటారు. ఎందుకంటే దేవుడు మీకు సహాయం చేయకున్నట్లు నా చెయ్య కురచకాలేదు అంటున్నాడు. మనకి సహాయం చేయాలనేది ఆయన ఆలోచనే, ఆయన ఆశే. ఆనందంగా ఉండి అనగా ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని రాయబడింది. మనం ఆనందంగా ఉండాలనేది మన పరమ తండ్రి ఉద్దేశం. నిత్యము ఆయనతో ఉండాలన్న ఆశతోనే ఆయన ఇంత గొప్ప కార్యాన్ని క్రీస్తుగా, మనుష్య కుమారునిగా మనం మర్చుకొచ్చి తన రక్తాన్ని చిందించి పాప ప్రక్షాళన చేసి మనం ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఒక మార్గమయ్యారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరడు అనగా నిత్యత్వం, పరలోకానికి చేరడని యేసుక్రీస్తు చెప్పిన మాట మనకు తెలుసు. కాబట్టి క్రీస్తుని విశ్వసించడం ద్వారా మనం ఇహలోకంలో స్వస్థతలు పొందుకోవచ్చు, అనేకమైన సమస్యల నుంచి విడుదల పొందుకోవచ్చు, మేలును పొందుకోవచ్చు, దీవెనకరమైన జీవితాన్ని స్వతంత్రించుకోవచ్చు. అయితే వాటి కొరకే క్రీస్తు కాదు, నిత్యత్వం కొరకు క్రీస్తు. అలాగే గారడీలు చేసే ప్రతి వ్యక్తిని మనము నమ్మొచ్చా? అద్భుతాలు చేసే ప్రతి వ్యక్తిని దేవుని హృదయానుసారుడే అని నమ్మొచ్చా అంటే నమ్మకూడదు. ఎందుకంటే ఈ లోకంలో మనము భూమి మీద జీవించిన జీవితం చాలా ప్రాముఖ్యంగా మనం దేవునికి అనుకూలంగా జీవించాల్సిన వారంగా ఉన్నాం. ఈ భూమి మీద జీవించే జీవితాన్ని దేవుడు పరిశీలన చేసి
మనకి నిత్యత్వాన్ని ఇస్తాడు. క్రీస్తుని విశ్వసించి వాక్యానుసారంగా నడిచేవారు నిత్యత్వాన్ని చేరుతారు. వాక్యానుసారంగా నడిచేవారు ఆ పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. అంతేగాని వాక్యానుసారంగా నడిచే ఆ ప్రక్రియని విడిచి, దేవుని హృదయానుసారంగా నడిచే ఆ ప్రక్రియను విడిచి ఎన్ని నీ జీవితంలో జరిగినా, ఎన్ని నువ్వు చేసినా ఉపయోగం లేదని కరాఖండిగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఇక్కడ గారడీ సీమోన్ లాంటి సేవకులు ఉంటారు, అలాగే ఫిలిప్ లాంటి సేవకులు కూడా ఈ సమాజంలో ఉంటారు. ఫిలిప్ లాంటి సేవకులు ఈ సమాజంలో ఉంటారు. గారడీ సీమోన్ లాంటి సేవకులు కూడా ఈ సమాజంలో ఉంటారు. అయితే ఈ గారడీ సీమోను హృదయము, గారడీ సీమోను యొక్క ఉద్దేశం ఏమై ఉంది మనం చూసాం. ఫిలిప్ యొక్క ఉద్దేశం, ఫిలిప్ యొక్క ప్రవర్తన ఎలాగుందో మనం చూసాం. గారడీ సీమోను యొక్క ఆలోచనలు డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. గారడీ సీమోను యొక్క ఆలోచనలు గుర్తింపు చుట్టూ తిరుగుతున్నాయి. గారడీ సీమోన్లో దేవుని భయం లేదు, వ్యక్తిగత స్వలాభాపేక్ష ఉన్నట్లుగా గారడీ సీమోన్లో మనం చూస్తున్నాం. ఫిలిప్లో తను వ్యక్తిగత ప్రయోజనం కొరకు కానీ, గుర్తింపు కొరకు కానీ, లేకపోతే దేని కొరకో కానీ తను పాటుపడినట్లుగా కాక, ప్రజల కొరకు, ప్రజల క్షేమం కొరకు, దేవుని పని కొరకు, ప్రజల ఆత్మల రక్షణ కొరకు తాపత్రయపడినట్లుగా ఫిలిప్ని చూస్తున్నాం. అయితే మీరు వెంబడిస్తున్న సేవకుడు, మీరు వెళుతున్న సంఘ సేవకుడు ఎలాంటి వాడు అని పరిశీలన చేయకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఏంటి ఈ విషయం, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. ఖచ్చితంగా మనం మెలకువ కలిగి ఉండాలి. ఎందుకంటే రకరకాల ఆలోచనలు కలిగిన సేవకులు ఉండకపోలేదు. వ్యక్తిగత గుర్తింపును పొందుకుంటూ వారిలో దేవుని భయం లేక వారు అద్భుతాలు చేస్తుంటే మీరు వెళ్ళొచ్చా? అద్భుతాలు జరగవని కానీ, అద్భుతాలు చేసే సేవకుల్ని నమ్మకూడదని కానీ ఎట్టి పరిస్థితుల్లో కాదు. అద్భుత కార్యాలు చేస్తారు. దేవుడు ఆనాడు, ఈనాడు, ఏనాడైనా ఏకరీతిగా ఉన్నారు. అద్భుతాలని ఆపేయాల్సిన అవసరం, నిలిపేయాల్సిన అవసరం లేనే లేదు. ఆనాడు దేవుని యొక్క అద్భుత కార్యాలను చూసి అనేక మంది దేవుని కొరకు పట్టబడ్డారు, దేవుని వైపు తిరిగారు, వాక్యంలో బలపడ్డారు, నిత్యత్వానికి వారసులయ్యారు. ఈనాడు కూడా మరి అద్భుత కార్యాలు చేయగలిగిన వాక్యానుసారమైన సేవకులు లేరా అంటే ఉన్నారు. ఏం చూడాలి? వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని చూడాలి. వారి వ్యక్తిగత జీవితంలో వారి ప్రవర్తన, వారి వ్యక్తిగత జీవితంలో వారి నిర్ణయాలు, వారి ఆలోచనలు, వారి ప్రార్థనా జీవితం, ఆ యొక్క భక్తి జీవితం వారి యొక్క చేస్తున్న పనుల్లో కూడా కనిపిస్తుంది. అలాగే కుటుంబంలో వాళ్ళు భార్యని, వారి భర్తని వారు ట్రీట్ చేస్తున్న విధానంలో, వారి బిడ్డల్ని పెంచుతున్న విధానంలో, వారి కుటుంబాన్ని కట్టుకుంటున్న విధానంలో, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, వారి వ్యక్తిగత ప్రవర్తన తీరులో మనకి దైవత్వం కనిపిస్తుందా? వాక్యానుసారమైన తీరు కనిపిస్తుందా? వారు చేస్తున్న సేవలో, వారి సంఘాన్ని నడిపిస్తున్న విధానాల్లో కనిపించాలి. ఖచ్చితంగా కనిపించాలి. కనిపించిన ఆ యొక్క వ్యక్తిగత పరిశీలనలో మీకు ఆ సేవకుని వాక్యానుసారమైన జీవితం కనిపించాలంటే మీకు వాక్యం తెలియాలి. మీకు వాక్యం తెలియాలి. మనందరికీ వాక్యం తెలియాలి. వాక్యాన్ని వ్యక్తిగతంగా చదవాలి. వాక్యాన్ని వ్యక్తిగత ఆ పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు చెప్పిందల్లా నమ్మేస్తే ఎక్కడికి వెళ్ళిపోతామో మనకు తెలియదు కదా, అవునా? సో మనకి వాక్యం తెలియాలి. మనకి వాక్యం తెలియాలంటే వ్యక్తిగతంగా వాక్యం చదవడం అనేది నీకు అవసరం. నీకు చదవచ్చా? చాలా సంతోషం. నువ్వు చక్కగా మరి సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు, అపోస్తలుల కార్యం ఏమండి చక్కగా చదవండి. సామెతలు బాగా చదవండి. ఈ యొక్క పుస్తకాలని చదివి, బైబిల్ అంతటిని చదివి, బైబిల్ అంతటిని మీ హృదయంలో భద్రపరచుకోండి. అప్పుడు ఏ దురాత్మ చేత మీరు మోసపరచబడరు, ఏ మనిషి చేత మీరు మోసపరచబడరు. ఏ మనిషి మిమ్మల్ని మోసం చేయలేడు. మీ హృదయంలో శక్తి ఉంది. మీ హృదయంలో దేవుని ఆత్మ నడిపింపు ఉంటుంది. మీరు దేనితో నింపబడతారో దాని చేత నడిపింపబడతారు. మీరు వాక్యం చేత నింపబడితే మీరు వాక్యం చేత నడిపింపబడతారు. అప్పుడు మీ వలన సమాజానికి మేలు, మీ వలన సమాజానికి వెలుగు, మీ వలన సమాజానికి గొప్ప దీవెన కలుగుతుంది. కాబట్టి మీరు ఒకవేళ మంచి సేవకుడిని వెంబడిస్తుంటే జాగ్రత్తగా గట్టిగా పట్టుకోండి.
మీరు ఒకవేళ వెంబడిస్తున్న సేవకుల్లో దైవభక్తి కనిపించకపోతూ ఉంటే, వారి వ్యక్తిగత జీవితంలో వాక్యానుసారమైన జీవితం కనిపించకపోతూ ఉంటే, అద్భుతాలు జరుగుతున్నాయి కదా, స్వస్థత వరం ఉంది కదా, ఏమండి దురాత్మలను వెళ్ళగొట్టే వరం ఉంది కదా అని, ఆ వరాలు ఉన్నాయి కాబట్టి దేవుని శక్తి ఉంది, ఆయన ఎలా పోతే నాకెందుకులే, ఆయన ఎలా ఉంటే నాకెందుకులే, ఆయనలో దేవుని శక్తి ఉంది అని నువ్వు భ్రమపడుతున్నావా? గార్డీ సీమోన్ జ్ఞాపకం చేసుకో. గార్డీ సీమోన్ కూడా చేశాడు. అంతేకాదు, అలాంటి వారికి నిత్యత్వం లేదు, పరలోకంలోకి ఎంట్రన్స్ లేదు. అలాంటి సేవకులకు కూడా ప్రభువా నీ పేరిట అద్భుతాలు చేయలేదా, నీ పేరిట స్వస్థతలు చేయలేదా, నీ పేరిట దయ్యాలను వెళ్ళగొట్టలేదా అని విశ్వాసులు కానీ సేవకులు కానీ అడిగితే, వాళ్ళంటి వారిలో వాక్యానుసారమైన జీవితం లేకపోతే, పరిశుద్ధత లేకపోతే, భక్తి లేకోకుండా ఉంటే, అలాంటి కార్యాలు జరిగినంత మాత్రాన వారికి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదంట. దేవుడు ఏమంటాడు? అక్రమము చేయవారులారా మీరెవరో నేను ఎరుగను అని చెప్పి వారికి పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అలాంటి వారిని మీరు వెంబడిస్తే మీకు పరలోకం గురించి కూడా క్వశ్చన్ మార్కే కదా. కాబట్టి అద్భుతాలు జరిగితే మనము పొలోమంట వెళ్ళిపోవచ్చా? స్వస్థతలు జరుగుతూ ఉంటే పొలోమంట వెళ్ళిపోవచ్చా? చాలాసార్లు టీవీల్లో కంటిన్యూస్గా అద్భుతాలు, స్వస్థతలు, కడుపులో నొప్పి స్వస్థపరిచేశాడు దేవుడు, కాళ్ళు నొప్పి స్వస్థపరిచేశాడు, కిడ్నీలో ఇన్ఫెక్షన్ స్వస్థపరిచేశాడు. ఇలా అద్భుతాలు జరగవా? జరుగుతాయి. అలాంటి సేవకుల్ని టీవీలో చూసి ఎక్కడి నుంచో మనం అనుకుంటే, నీకు దగ్గరగా నువ్వు ఒక మనిషిని దగ్గరగా నువ్వు ప్రయాణం చేసినప్పుడే ఆ మనిషి గురించి తెలుస్తుంది. దూరంగా ఉన్నప్పుడు ఏమీ తెలియదు. ఇది చూసి చాలామంది ఇలా చేసినప్పుడు కూడా మరి అలాంటి సేవకుల్ని వెంబడించడానికి చాలా దూర ప్రాంతాల నుంచి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అక్కడ పాలు పంపులు పొందుతారు. వాళ్ళ వ్యక్తిగత జీవితం ఏంటో తెలియదు, వాళ్ళు చెప్తున్న బోధని నమ్ముతారు. వాళ్ళు చెప్తున్న బోధలో అలాగే ఆ స్వస్థతల మీద, ఆ ఆశీర్వాదాల మీదే ఒకవేళ డిపెండ్ అయితే, ఏదైనా ఒక భయంకరమైన తుఫాను, భయంకరమైన గాలి, భయంకరమైన సమస్య, భయంకరమైన గాలిపోటు ఆ విశ్వాసం మీద కొట్టినప్పుడు, ఆ వర్షంలో ఆ విశ్వాసపు హృదయం, ఆ విశ్వాసపు ఇల్లు కూలిపోతుంది. ఎందుకంటే వాక్యం అనే పునాది మీద అది కట్టబడలేదు, అది సరి అయిన బోధలో బలము పొందుకోలేదు కాబట్టి అది కూలిపోతుంది, పరలోకం చేరదు. అనేక పాపాల్లో పడిపోయి, అనేక పాపాలతో లాలూచి పడి, పాపాల గురించి ఎక్కువ పట్టించుకోకుండా, అక్రమం గురించి, అతిక్రమాల గురించి పట్టించుకోకుండా, దేవునికి కానుకలిస్తే సరిపోద్ది, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవునికి విస్తారంగా కానుకలు ఇవ్వడం, క్రమము తప్పిపోకుండా చర్చికి వెళ్ళడం, క్రమం తప్పిపోకోకుండా పరిచర్యలో భయంకరంగా శ్రమించడం, చర్చి ఓడవడం, అంట్లు కడగడం, ఇది చేస్తూ దేవుడు నన్ను విస్తారంగా దీవిస్తాడు, నేను పాపం మానాల్సిన అవసరం లేదు, నా హృదయంలో పాపాన్ని, నా జీవితంలో పాపాన్ని నేను అలాగే ఉంచుకున్న, దేవుడు తన ఉచితమైన కృపచేత నన్ను రక్షిస్తాడు అనుకోవడంలో ఎంతవరకు వాస్తవం ఉంది? వాక్యానుసారంగా పరిశీలన చేసి హృదయాన్ని మార్చుకో. నిజమే, విస్తారంగా ప్రేమించే వారిని మాత్రం దేవుడు విడిచిపెట్టాడు. ఆమె విస్తారంగా ప్రేమించను కాబట్టి ఆమె విస్తార పాపములు క్షమింపబడను. విస్తారంగా నువ్వు ప్రేమిస్తుంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు నీతో మాట్లాడుతుంటే దేవుని మాటకి నువ్వు లోబడతావా? అక్కడ సేవకుని మాటకు లోబడతావా? దేవుని మాట ఇరుకు మార్గంగా ఉంటే, ఆ సేవకుని మాట, ఆ సేవకుని బోధ విశాల మార్గంగా ఉంటే, మనిషి హృదయం ఏంటో తెలుసా? ఈజీ వేని ఎంచుకుంటుంది, సులువైన మార్గాన్ని ఎంచుకుంటుంది. కానీ కాదు, దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు స్వస్థతలు చేస్తాడు, దేవుడు ఘనమైన కార్యాలను చేస్తాడు, ఖచ్చితంగా చేయగలడు. ప్రియులరా, మనము దేవుణ్ణి విశ్వసించాలి, క్రీస్తుని విశ్వసించాలి, గుడ్డిగా సేవకుల్ని కాదు. సో సేవకుల్ని ప్రేమించాలి, ఖచ్చితంగా సేవకులకు తోడ్పాటుగా ఉండాలి. అయితే ఏ సేవకులకి వారి వ్యక్తిగత ప్రవర్తన బాగుంది అనుకున్నప్పుడు, వారి వ్యక్తిగత జీవితం వాక్యానుసారమైంది అనుకున్నప్పుడు, వారి వ్యక్తిగత పరిచర్య, దేవుని పరిచర్య వాక్యానుసారమైంది అనుకున్నప్పుడు మాత్రమే ఆ పరిచర్యలో మీరు కొనసాగండి. లేకపోతే మరొక వాక్యానుసారమైన సేవకుని జాగ్రత్తగా ప్రార్థించి మీరు పరిశీలన చేసి
వారిని వెంబడించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవునిలో కట్టబడడం చాలా ప్రాముఖ్యం, దేవునిలో నిలిచి ఉండడం చాలా ప్రాముఖ్యం. సక్రమంగా దేవుని వాక్యానుసారంగా మనం రూపాంతరం చెందడం చాలా ప్రాముఖ్యం. ఈ ఇథియోపియుడైన కందకే మంత్రి నపుంసకుడు మరి ఈ యెరూషలేము నుంచి గాజాకు వెళ్ళు అరణ్య మార్గంలో వెళుతూ ఉంటే ఈ ఫిలిప్పుతో దేవుని ఆత్మ మాట్లాడితే దేవుడు పలానా చోటుకు వెళ్ళమంటే వెళతాడు. అక్కడ ఆ నపుంసకుడు రథం మీద వెళుతూ ఉంటే అతన్ని కలుసుకుంటాడు. నువ్వేం చదువుతున్నావంటే యెషయా ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతున్నాను అంటాడు. అర్థమవుతుందా అంటే నాకు ఎవరైనా చెప్తేనే కదా అర్థమవుతుంది, నాకు అర్థం అవ్వట్లేదు అంటాడు. ఏమి రాస్తుంది నువ్వు చదువుతున్న పోర్షన్లో, నువ్వు చదువుతున్న భాగంలో అంటే అది వదుకు తేబడిన గొర్రెపిల్ల వలె మరి మౌనంగా ఆ యొక్క హెయిర్ కట్ చేసేవాని ముందు ఆ గొర్రె ఎంత మౌనంగా ఉంటుందో అలాగూ ఉండెను అని ఇలాగూ వదుకు తేబడిన గొర్రెపిల్ల కొరకు రాయబడిన వాక్యాన్ని చదివి ఆ కందకే మంత్రి ఆ ఇథియోపియుడైన నపుంసకుడు ఇది ప్రవక్త తన గురించి చెప్తున్నాడా వేరొకరి గురించి చెప్తున్నాడా అని అద్భుతంగా ప్రశ్న వేస్తాడు. అప్పుడు ఫిలిప్పు అది క్రీస్తు గురించి చెప్పబడిన మాట అని యేసుక్రీస్తు గురించి సువార్తని ఆ నపుంసకునికి బోధిస్తాడు. వారు వెళ్తూ ఉండగా మధ్యలో ఒక నీరు ఉన్న ప్రాంతం కనిపిస్తుంది. అదిగో నీరు, నాకు బాప్తిస్మం ఇవ్వటానికి నీకేమైనా ఆటంకమా అని ఆ నపుంసకుడు ఆ మంత్రి, ఆ ఇథియోపియా మంత్రి ఈ యొక్క ఫిలిప్ని అడుగుతాడు. ఏం అభ్యంతరం లేదని ఇథియోపియుడైన ఆ యొక్క నపుంసకునికి మంత్రికి ఈ ఫిలిప్పు బాప్తిస్మం ఇస్తాడు. ఇలా అనేక మంది సమరయులు ఇథియోపియా దేశం ఇథియోపియులు ఏ రీతిగా రక్షింపబడ్డారు? ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం ఎందుకు ఇంత వ్యాప్తి చెందింది? శక్తి లేకపోతే ఇంత వ్యాప్తి చెందడం అసాధ్యం. దేవునిలో శక్తి ఉంది, దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. ఆనాడు ఈనాడు ఏనాడైనా అద్భుత కార్యాలు చేయగలడు. కాబట్టి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం నుంచి చివరి వరకు మరలా చదవండి. ఫిలిప్పు వర్సెస్ గారడి సీమోను. ఫిలిప్పు యెరూషలేము నుంచి సమరయ పట్టణానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సౌలు గారు కారణం. సౌలు గారు అక్కడ చేసిన హింస కారణం. కాబట్టి పరిచర్య వ్యాప్తి చెందింది. కాబట్టి ప్రియులారా, విశ్వసించండి, దేవుడు అద్భుతాలు చేయగలడు. అలాగే జాగ్రత్త కలిగి ఉండండి. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా అందరితో మీరు మాట్లాడారు, మీకు వందనాలు నాయన. మేము మీలో బలంగా నాటబడినట్లుగా నిత్యత్వానికి వారసులుగా మేము ఉన్నట్లుగా మీ సహాయం దయచేయండి. అయా, మిమ్మల్ని విశ్వసించడం, మీ వాక్యానుసారంగా బ్రతకడం చాలా ప్రాముఖ్యమైంది. అయా, మేము నిత్యము ప్రార్థించడానికి, మీ నుంచి ఈవులు పొందుకోవడానికి మాకు సహాయం దయచేయండి. అలాగే నాయన, స్వస్థపరచగలిగిన దేవుడువు. ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క సమయంలో బలహీనతలతో బాధపడుతున్నారు, అయా వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాను. అయా, మోకాళ్ళను మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఆ యొక్క నడువును మీరు ముట్టి స్వస్థపరచండి. ప్రతి విధమైన బలహీనతను నయం చేయండి నాయన. ఎదుగో నా తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దర్శించండి. వారు ఏ అంశాల కొరకైతే ప్రార్థిస్తున్నారో ఆ అంశాలలో మీరు బలమైన కార్యాలను చేయండి నా ప్రభువా. అయా, ఇదిగో నా తండ్రి, నీకు సహాయం చేయకున్నట్లు నా చేయకూర్చి కాలేదన్న దేవుడివి. అలాగే సింహపు పిల్లలైనను లేమిగలవై ఆకలి కొనినేమో కానీ మిమ్మల్ని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని నా ప్రభువా, మీ వాక్యాన్ని మేము విశ్వసిస్తున్నాం. అయా, మీ బిడ్డలను దర్శించి వారిని దీవించి వారిని మీ కృపతో నింపమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తథా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం.
పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.